ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, మనం చెప్పినట్టు చేయరు. గవర్నర్ వచ్చే వరకు ఏది ఉంటాను లేదు, ఏది లేదు. అది మన ప్రోగ్రామ్ అయితే దానిలో వేసుకోవచ్చు, మన ప్రోగ్రామ్ కాదు ఇది. సార్ 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 we have good number of leaders from all over the state. ప్రజల్లో ప్రేక్షకుల్లో కూడా చాలా మంది తమ రాష్ట్రం కోసం, తమ సమాజం కోసం, తమ విద్యుక్త ధర్మ నిర్వహణ కోసం డెడికేట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. We know dedicated leader gets a dedicated team. A dedicated team will naturally elect a dedicated leader. అలాంటి డెడికేషన్ కి, డిటర్మినేషన్ కి, డివోషన్ టువార్డ్స్ అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, డివోషన్ టువార్డ్స్ ది కంట్రీ, డివోషన్ టువార్డ్స్ ది సివిలియన్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ, ఇంటెలిజెంట్, పర్సివరింగ్, ఎలోక్వెంట్, ఎనర్జెటిక్, బోల్డ్, బ్రేవ్ అండ్ ఏబుల్ అండ్ టు ఎండ్యూర్ ది అడ్వర్సిటీస్, ఇన్ని ఒక ఫర్మ్ డిసిషన్ గా ఉన్నవాడు రైట్ లీడర్ కాగలడు అని రాజధర్మం చెబుతోంది. ఒక లీడర్ క్వాలిటీస్ ఎంత సమాజాన్ని లీడ్ చేస్తాయో మనం చూస్తూ ఉన్నాం. We welcome dignitaries from different places onto the dais. Honorable Chief Minister Designate కుటుంబ సభ్యులు వేంచేశారు, వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఇంకా we have dignitaries from Delhi. A real leader uses every issue, no matter how serious and how sensitive, to ensure that at the end of the debate, he emerges stronger and more unified than ever before. ప్రతి సమస్యను కూలంకషంగా అర్థం చేసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడమే ఒక లీడర్ యొక్క బాధ్యత అని చెబుతోంది మన సమాజం. స్వతంత్ర వ్యక్తిత్వంతో స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిన నేత ఈరోజు చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రిగా తమ బాధ్యత స్వీకరించనున్నారు. మనకు తెలుసు, గౌరవనీయులైన సీఎం డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్టిస్టిక్ అండ్ ఈస్థెటిక్ పర్సనాలిటీ అని చెప్పడానికి he has started his academic and aesthetic career with fine arts, లలిత కళలు. ఆ ఫైన్ ఆర్ట్స్తో కళల యొక్క నాడి పట్టుకున్నట్టుగానే ఒక లీడర్షిప్ క్వాలిటీతో ప్రజల నాడి కూడా పట్టుకోవటం, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్ల, బై ద పీపుల్, టు ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అనే డెమోక్రసీ అబ్రహాం లింకన్ గారు మనం చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటూ, అలాంటి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసే సందర్భం ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా జరిగే ఎన్నికలైతే ఆ ఎన్నికల్లో ప్రతిబింబించేది ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయానికి పట్టం కట్టేది ప్రభుత్వం. అలాంటి ప్రభుత ఏర్పడుతున్న శుభ తరుణం ఇది. మరి ఈ వేదికపై మెయిన్ డయాస్ మీద ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారు, ఇంకా ఇతర పెద్దలు వస్తారు. ఈ మెయిన్ డయాస్కి లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఎడం వైపు కుడివైపు కూడా
ప్రధానమైన వేదికలు ఉన్నాయి. వాటిపైన కూడా సంబంధిత పెద్దలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట స్వేరింగ్ ఇన్ సెరమనీ నిర్వహిస్తోంది. తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలందరకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఒక సాహసంతో ధైర్యంతో ప్రణాళికతో అందచేసేందుకు సిద్ధంగా ఉన్న ఈనాటి గౌరవనీయులైన ఆత్మీయ అతిథి కొద్దిసేపట్లోనే ముఖ్య అతిథిగా మనం ప్రేమగా పిలుచుకుంటాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతోంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో స్వతంత్ర ఆలోచనలతో స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిన ఒక నాయకత్వ లక్షణాల్ని విద్యార్థి దశ నుంచే పుణికిపుచ్చుకున్న వారు ఈరోజు సీఎం డిజిగ్నేట్. మనకు తెలుసు, బెస్ట్ పార్లమెంటేరియన్గా వెటరన్ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్న పెద్దలు ఎస్ జయపాల్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, ఏమని అంటే ఈ సమాజానికి రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు వెళ్ళగలడు అని. అప్పుడు ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే అన్నారు. అలాంటి గౌరవనీయులైన కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంలో అదిగో రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తూ అభినందనలు అందిస్తూ వస్తున్న తల్లి సోనియా గాంధీని చూస్తూ ఉన్నాం. వేదికపై కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. ఒక విజయం వెనక ఆ విజయానికి చోదక శక్తులు, విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రాజ్ భవన్, అలాగే సీఎం సెక్రటరీ సిఎస్ గారి కార్యాలయం, జిఏడిఎన్ ప్రోటోకాల్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలుకుతున్నారు పెద్దలకు.
welcome to all the dignitaries onto dais. గౌరవనీయులైన మన సోనియా గాంధీ గారిని తోడుకొని వేదికపైకి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. Let us welcome with all the warmth and affection and regard. తెలంగాణ ప్రజలు ఒక ఆత్మీయతకు, తెలంగాణ ప్రజలు ఒక అనురాగానికి, తెలంగాణ ప్రజలు ఒక మంచిని పంచేందుకు, పెంచేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తారని నిరూపిస్తూ మరి ఢిల్లీ నుంచి వెంచేసిన సోనియా గాంధీ గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించేందుకు 6 దశాబ్దాల ఆరాటం, ఆవేదన, ఆర్ద్రత, దాదాపు దశాబ్దన్నర ఉద్యమం, ప్రజలందరికీ మరి తాను పురిటి నొప్పులు ఎన్నో భరిస్తూ తెలంగాణను అందించిన తల్లి సోనియా గాంధీ గారికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకడం కోరుతూ, అదిగో మన రేవంత్ గారు, గౌరవనీయులైన ఆనరబుల్ సీఎం డిజిగ్నేట్. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే తేజం. అలాంటి వేగంతో, తేజస్సుతో ఈ తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట మనకు నేపథ్యంలో కనిపిస్తోంది. Government of Telangana is privileged to welcome many dignitaries from all the way from Delhi. They have, with an affectionate gesture, they have come. So Telangana is happy to receive you here, please. Esteemed guests, ladies and gentlemen, and all the citizens of Telangana are welcoming to this historic occasion as we gather to witness the swearing ceremony of the dynamic leader, Mr. Revanth Reddy ji, who will take charge as the Chief Minister of Telangana. Known for his charismatic leadership, Revanth Reddy garu has played a pivotal role in spearheading the campaign, resonating with the aspirations of the people of Telangana. His journey reflects a deep understanding of grassroots issues and a determination to bring about positive change. On the national front, the presence of many stalwarts, many great leaders adds significance to this ceremony. Amma, Mrs. Sonia Gandhi Amma, the guiding force behind all this team, has been a symbol of resilience and leadership. Mr. Rahul Gandhi ji, with his dynamic approach, has been at the forefront of shaping the team's vision, while Mrs. Priyanka Gandhi ji brings her own brand of charismatic and compassionate leadership. Their collective presence here underscores the importance of this occasion. ఇంతమంది వేదికపైకి వచ్చారంటే ఈ సందర్భానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. Their very presence of here in this occasion highlighting the unity and strength of the team. Together,
These leaders represent a diverse and inclusive vision for India, fostering a sense of hope and progress for the nation's future under the leadership of, under state's future under the leadership of our CM designate Sri Revanth Reddy ji. ఇది ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో, ఒక ఆర్ద్రతతో మన రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మనకున్న అవినాభావాన్ని అక్షర తార్కాణంగా చూపించే సందర్భం ఇది. గౌరవనీయులైన గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మన సీఎం డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు వేదిక దగ్గరకు వెళ్లారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ గారు వేంచేస్తారు. May I request all the guests on this main dais and the two stages which are left and right to the main dais to take their seats, please. కొద్దిసేపట్లోనే పదవీ ప్రమాణ స్వీకారం చేపించేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తారు. వారిని సాదరంగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే సందర్భంలో తొలి అంకం, అత్యంత ప్రధానమైన సందర్భం పదవీ ప్రమాణ స్వీకారం. మనకు తెలుసు, 2 రకాల పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం పక్షాన అందచేసే అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి లీడ్ చేస్తున్న లీడర్ ఆఫ్ ద స్టేట్ డిజిగ్నేషన్ సీఎంగా కొద్దిసేపట్లో పదవి ప్రమాణం గావిస్తారు. అదిగో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. Now I request our Chief Secretary Madam Shanti Kumari garu to conduct the I request police band to play national anthem. దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవాన్ని సమర్పించాలి.
Honorable Governor Madam, I may kindly be permitted to commence the proceedings, please. Permitted. With the kind permission of Honorable Governor Madam, I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I request the Honorable Governor Madam to kindly administer the oath of office and oath of secrecy to the Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana. Sri Batti Vikramarkulu Garu, Honorable Deputy Chief Minister. అనే నేను బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని
పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with Constitution and the law without fear, favor, affection or ill will. అనే నేను
I, C. Damodar Rajanarasimha, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Thank you, thank you, thank you. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచాలని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అనే నేను దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అనే నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీమతి కొండా సురేఖ గారు. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని
శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీమతి డి అనసూయ సీతక్క గారు. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Honorable Governor, Madam, I may kindly be permitted to conclude the ceremony, please. permitted. Take away this. గౌరవనీయులైన Just national anthem is to Honorable Governor, Madam, I may kindly be permitted to conclude the ceremony, please. Yeah. With the permitted. permission of the Honorable Governor, Madam, I conclude this ceremony. All rise for the national anthem, please.
దయచేసి అందరు లేచి నిలబడండి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారికి వీడుకోలు తెలిపి మళ్ళీ వేదికపైకి వస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ టు బి అవైలబుల్ ఆన్ ద డయాస్ ప్లీజ్. గౌరవనీయులైన గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి చేతను, ఇంకా మంత్రివర్యుల చేత. ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మన సీతక్క డి అనసూయ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తోంది ఈ వేదిక. అసంఖ్యాక ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం మరింత అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం. సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేస్తున్నారు. మనకు తెలుసు రేవంత్ అంటే ఒక తేజస్సు. రేవంత్ అన్న పదానికి అర్థం తేజస్సు, వేగం. అలా వేగంతో తెలంగాణ ప్రజాసేవ యాగంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, వారు సందేశానికి ముందు 2 ఫైల్స్ పైన సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సైన్ ఆన్ 2 ఫైల్స్. సిఎస్ గారు ముఖ్యమంత్రి గారి చేత ఈ ఫైల్స్ మీద సంతకం చేయిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ సిఎంఓ, సిఎస్ గారు అండ్ అదర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ సిగ్నేచర్. అలాగే ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ కూడా తొలి ఫైల్ సంతకం చేస్తారు. ఆ తర్వాత తాము ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తుమ్మరి రజని గారికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అమ్మాయి చేతికిస్తారు. మన సిఎస్ గారు, ఇతర పెద్దలు, జిఏడి వారు, ఇంకా డిజేబుల్డ్ వెల్ఫేర్ కమిషనర్ శైలజ గారు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారు. గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మేడం ప్రియాంక గారికి, ఇంకా ఎందరో కర్ణాటక సీఎం గారు, కర్ణాటక డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర రాష్ట్రాల పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్
రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వేదిక దగ్గరకు వస్తారు. దయచేసి వేదికను అందరూ సరిగా నిర్వహించేందుకు సహకరించడానికి కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి వేద పండితులు ఇంకా వివిధ మతాలకు చెందిన పెద్దలు వచ్చారు. వారి ఆశీర్వచనం కూడా తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి మీరంతా ఇదే క్రమశిక్షణతో సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. I request all the dignitaries to take their seats, please. I request all of you to cooperate and wait for Honorable CM's message, please. గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. మళ్ళీ మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత 2 ఫైళ్ల పైన సంతకం చేస్తారు. సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఇంకా ఇతర ఉన్నత అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సందేశం తర్వాత 2 ఫైళ్ల పైన సంతకం చేస్తారు. ఆ శుభ తరుణంలో మన మతాలకు చెందిన పెద్దలు ఒక్కొక్క నిమిషం పాటు వారిని ఆశీర్వదిస్తారు. ఓన్లీ 1 మినిట్, ఒక్క నిమిషం అండి. 3 మతాలున్నాయి కదా, అందుకే. దయచేసి ఐ రిక్వెస్ట్ ది డిగ్నిటీస్ టు క్లియర్ ద మెయిన్ డయాస్ ప్లీజ్. ఈ ప్రధాన వేదిక దగ్గర ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, అలాగే ఈ మెయిన్ డయాస్కి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలండి. మిగతా వాళ్ళు దయచేసి మే ఐ రిక్వెస్ట్ ది డిగ్నిటరీస్, guests, friends on the main dais to clear the dais please, so that the official program continues. సో దయచేసి ఆఫీసర్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సీనియర్ సెక్రటరీ ఆఫీసర్ల రిక్వెస్ట్ అండి, మెయిన్ డయాస్ ఖాళీ చేయాలండి. దయచేసి మెయిన్ డయాస్ మీద ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ సీఎం గారు తప్ప ఇంకెవరు ఉండకూడదని రిక్వెస్ట్ అండి. We have good number of dignitaries from many places. Government of Telangana would like to thank dignitaries from all the way from New Delhi, Bangalore
and other places. So thanks to all the dignitaries, please. May I request the guests on the dais to clear the main dais, please. CM garu vastunaru vedikapaiki, దయచేసి police officers ki సహకరించండి. Kindly cooperate with the police officers and to clear the main dais. అదిగో మనందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పుడే నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం గావించిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని వారి సందేశం అందించేందుకు ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు అడ్రస్ ది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సందేశం. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితిగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగం కలిగి, ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా,
ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా, ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ, నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు, మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడుగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ అండతో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చెయ్యడానికే మీరు మాకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనరు తప్ప ఈ మువ్వన్నె జెండాను వదులుకోలేదు. మీ కష్టాన్ని, మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా, గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకుంటా, ఈ 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. శ్రీమతి ప్రియాంక గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని, దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. వేలాదిగా ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని, మీతో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, నా సహచర పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఈ శుభకార్యంలో ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియలో పాల్గొన్నారు.
వాళ్ళందరికీ తెలంగాణ ప్రజల తరఫున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుకుంటున్న మిత్రులారా. ధన్యవాదాలు. I request Honorable Minister to sign 2 files. వారి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారంగా 2 ఫైల్స్ పై సంతకం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. I request Honorable CM to file ఇంకో ఫైల్ మీద సంతకం చేసి మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైలు, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన సీఎంఓ, సిఎస్ అలాగే జీఏడీ పక్షాన మరి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా వేయించేసిన పెద్దలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఇంకా ఇతర మంత్రివర్గం అందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పెద్దలందరికీ. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ఎందరో అందరికీ ధన్యవాదాలు. వివిధ దేవాలయం నుంచి వేయించేసిన వేద పండితులు ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఇతర అన్ని మతాలకు సంబంధించి హైందవ, ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. జై శ్రీరామ్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. హలో
ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టు ప్లే సమ్ మ్యూజిక్. నేను ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఉంటే ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ఇందాకటి సాంగ్ 3 రంగుల జెండా సాంగ్ అని ఏదైనా ప్లే చేస్తే మరొకసారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎందరో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన సోదరుడు నల్గొండ గద్దర్ రావాల్సిందిగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఈ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ కార్యక్రమం వేలాది మందిని సౌకర్యవంతంగా చూసేందుకు ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ విభాగాలు, సీఎంఓ, అలాగే జీఏడి, సిఎస్ గారి కార్యాలయం అండ్ ఆల్ ది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, డీజీపీ గారు, ఇంకా ఆర్ఎండ్బి వాళ్ళు, ఎలక్ట్రిసిటీ, స్పోర్ట్స్ అథారిటీ, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఇలా 1 కాదు 2 కాదు అన్ని ప్రభుత్వ విభాగాలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశాయి. వారందరికీ ఆల్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ థ్యాంక్డ్ ఫ్రమ్ దిస్ డయాస్. మరొకసారి ముఖ్యమంత్రి గారికి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్య బృందానికి, ఇంకా ఎందరో పెద్దలందరికీ, ఎందరో మహానుభావులందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రజలకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ముఖ్యంగా మన హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఢిల్లీ నుంచి వెంచేసిన వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్, వన్ అండ్ ఆల్. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కార్యక్రమం, ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని అబ్రహాం లింకన్ గారు చెప్పారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భవదీయ వినమ్ర వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి నమస్కారాలు. జై తెలంగాణ, జై భారత్. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ముక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదనే నాడు, ఒకరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొలగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న, గన్నది మన తెలంగాణ.
Okay, the bell will ring any moment, and it looks like it's going to be an opening with a strong opening, up close to about 80 points. The Nifty's opened at levels of, I think, 20,800, and now it's at 20,750, 56 points higher on the Nifty. The Sensex has gained close to about 200 points. So this is a positive start. It's not a roaring start, but considering that we've held on to all of yesterday's rally, a 2% rally on the Nifty and the Sensex, in the face of weak Asian markets cues, the fact that we have a green tick to begin with will be considered, fairly, positive for our own markets. The Nifty Bank is outperforming. The Nifty Bank is up close to about 0.5%. The gains are not as strong as what the pre-opening was suggesting. In pre-open, the Nifty Bank was up 1%, but it looks like it's going to be a 0.5% gain to begin with. The top gainers, oil marketing companies, so BPCL is higher by more than 1%. ICICI Bank, Axis Bank, HDFC Bank. So the top 5 gainers list on the Nifty includes 3 banks, ICICI, Axis and HDFC Bank, and they've begun trade with a gain of more than about 0.5%, extending up to a 1% rally. BPCL continues with its fantastic rally. HUL has been an underperformer, and perhaps some money is now shifting towards the laggards. On the losing side, HCL Tech is under pressure. As we told you, one of its key clients, Stateside, is looking to insource its BPO operation, which means some of the revenues which used to go to HCL Tech, the work that HCL Tech used to do for State Street, could now get hit, and we're looking at an impact of close to about 0.8% of the overall revenue. So the stock is under pressure. IT, in fact, is on the back foot. Even Nasdaq had sold off close to about 0.5% yesterday. So you've got red on the screen for even other IT heavyweights like LTI, Mindtree, and Infosys. SBI Life, Bajaj Finserv are some of the other notable losers. Well, there are some big movers out there, Rima. ICICI Pru, I see a large trade that's taken place out there. So that stock is down close to around 2%. Keep an eye out on that one. The other big one is Shriram Properties. I recall on D Street Chatter, Nimesh had told us there's likely to be a big block out there, and a P could be part of that. Massive volume out there. I think close to around 8 to 10% equity has changed hands, and Shriram Properties is down close to around 2% approximately. Swan Energy, we normally don't talk about this, but I think there was a large trade that took place. So that stock, in fact, is up close to around 6% as we speak. DCB Bank, that one as well, is seeing a big volume spurt. The stock is trading well in the green as well. The promoter entity will invest up to $10 million by subscribing to additional shares. HCC, they'll be divesting their stake in a Switzerland company that's seen a construction SA. So that stock as well is up and about. And Honasa, we are waiting for a large trade to take place. Well, the stock, in fact, had opened up a little bit subdued, but that one has recovered quickly. It's up close to 2%. There's still 100 rupees off the high that we saw in the last 10 days or so. JSW Infra as well, it opened up in the green. The Dharamtar port will acquire stake in PNP Maritime for around 270 crores. So that one as well, JSW Infra had opened up well in the green. Prashant. You got strong gains, right? I mean, 50 points or so, I think, is what we have on the Nifty. And you've got the Nifty Bank, which hit a new high, which starts about 0.75% higher. We've kind of fallen below the opening level on the Nifty Bank, but I mean, 0.75%. So it's a very strong start, which we have. Stronger than the Nifty, which is about 0.25% higher right now. So that's the picture. So just a few other names. Maybe Kesoram Industries will come up, about 1.5% gains there. CESE should come up. That's 3% in the green. Power has been, of course, buzzing. CAMS is up about 3%, comes up with very strong volumes. Stocks at about, almost 3,000 rupees. Bank of India starts about 1.25% higher. Stocks at 110. Moil, that is manganese ore, 4% gains, 325 on that one. There is DCB Bank, JNK Bank, 2 and 4% respectively on both those names. JNK and DCB actually, it's the other way around, but 2 and 4%. 63 Moons was up 5% yesterday. It's another 5% up right now. And then I can go down, but volumes are a little sort of on the lower side, at least on the as we start. Indiabulls Housing, came up above the 200 rupee mark after a while. I think it happened on Friday. It's coming up with a small cut, 1.5% cut, but volumes are large for this point in the day. Shriram Properties, of course, Nigel already mentioned. Cyient saw a big 6-7% move yesterday. Cyient is down 4% this morning, 2,100 plus on Cyient. And M&M Finance and a few others are up on your screen. Shriram Finance, Bajaj Auto,
So yeah, that's the open. It's not a bad open at all with Nifty, which is up about 50 points or so. Sunil Kaul is our market master of the day, Asia Pacific equity strategist at Goldman Sachs. Sunil, good to have you with us here. Good morning, Prashant this side. Thanks for your time. So, I mean, if you've had the opportunity over the last 24, 48 hours to speak with foreign clients, what are you hearing, Sunil? From people that we've spoken with have told us that maybe, FIs have been on the sidelines, they've been sellers. They may bring forth some of that allocations of next year to now. And generally, I mean, the mood is very positive with what we've seen over the weekend. Go on. Yeah, right, Prashant. I mean, glad to be back. Listen, I mean, you're exactly right. I think foreign investors, which you speak to, people have broadly missed this rally. And so people are very keen to increase their allocations in India. As you said, foreign allocations look very light. And I think if you just look across the globe, where most of the advanced economies are slowing, India still looks like a market where growth is pretty steady, macros are pretty stable, earnings are growing at high to mid-teens. And so I think people are very keen to kind of look at India and increase their allocations. For us, I think we are positive on the market. We are overweight India, and we think it's the best structural growth story within the EM region. Have you increased your overweight on India, Sunil? Given what we've seen, markets like continuity, and now the political mandate that seems to have come post the election seems to suggest that that continuity is going to last now. So are you more positive on India than you were 6 months back? We have raised our allocations from being neutral heading into the year to overweight. So in that sense, we are obviously more positive on India. We don't have sort of more overweight than that, but we have sort of incrementally raised our allocations. So we're more positive there. I would say, look, I think elections obviously is a strong and positive catalyst for the markets. Historically, markets also traded strong heading into the election season, but we also have to keep in mind that there has always been a sort of hope rally previously in terms of heading into the elections because of the expectation of a stable government, whereas the setup right now is a little bit different with the market already, as you said, Sonia, expecting policy continuity. So we think returns will be mostly moderate heading into elections. We think sort of earnings over the next 12 months will be will be driving the markets higher. So we're kind of looking for 10-12% returns for the markets overall over the course of next year. Hi, Sunil. Good morning. Nigel on this side. Well, the last time we chatted as well, you briefly alluded to maybe large caps are looking better in comparison to the mid and the small caps because some of them could have run ahead of themselves. From the large cap space, where do banks fit in? They have been relative underperformers. Valuations are looking good out there. You have earnings visibility as well. Do you think that will be the pick of the pack from here on? Yeah, Nigel, we certainly hope so. Look, I mean, as you said, we are overweight banks and we prefer banks over the NBFCs here. I think, as you correctly pointed out, I think the earnings visibility still remains pretty strong on banks. The loan growth still remains pretty healthy. The capital ratios are strongest they have been in last 10 years. Valuations, as you said, are inexpensive. I think it's a sector where valuations are still kind of mid-cycle overall. I think our sense is that as heading into the elections in the next couple of quarters, the market goes back towards large cap quality names, banks should be able to perform better in that environment. Especially, I would say, I think for the banks, large private banks, which are more geared towards commercial retail, SME lending, corporate lending, as opposed to consumer lending, those banks should be doing fairly well. Sunil, you guys have written extensively about the Make in India theme, right? Manufacturing, PLI schemes and the implications, etc. From that, in that area, what are the best ways to get exposure to that theme? Are these the contract manufacturers, electronic contract manufacturers? Is it something else? What are the best ideas? Yeah, I mean, contract manufacturers for sure. I mean, look, Prashant, I mean, we like the broader manufacturing space still as a medium-term theme, but given how much prices have run up there, we're kind of much more targeted. So if you look at the broader investment cyclical universe, I would say we are most positive on cement there because it also plays into the stronger real estate construction cycle. Within the infra, I think in the next couple of quarters, probably the names that are more exposed to public infra capex, their earnings growth is likely to be kind of muted over the next couple of quarters, especially because of sort of new orders not coming through as strongly. But I would say
There are other segments, for example, transportation, logistics, which we still are keen on, especially given the structural theme of shifts from unorganized to organized sector. And as you mentioned, the execution, pickup of execution in the EMS segment, given the Make in India and the PLI. So we still kind of like that space. Apart from that, I would say if you look at the real estate, there the property developer stocks have already run up, and they're probably factoring in the next couple of years of growth already. So we are more market with that space, but we like to play that through building materials, not just cement, but the broader sort of material space, which will include, for example, tiles and sanitary laminates and all of those. So I think we need to be a little bit more targeted, especially in the next sort of a couple of quarters there. You know, Sunil,